నేను వధించబడతా, నేను ప్రాణం పెడతా, నేను రక్తం గారుస్తా, నేను బలైపోతానని చెప్పాడు ఆయన. దేవుడికి స్తోత్రం. అప్పటి వరకు మీరు ఏం చేస్తారంటే గొర్రె పిల్లను మాత్రమే మీ పాపాల కోసము వధించండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? గొర్రె పిల్లను మాత్రం మీ పాపాల కోసము వధించండి అని చెప్పాడు. కనుక మరి ఆదాము అవ్వలకి 2 బిడ్డలు పుట్టారు. అందులో ఒకడు కయ్యను, ఒకడు ఏబేలు. మరి దేవుడు చెప్పినటువంటి వాక్యమును మర్చిపోయాడు. ఎవరు తెలుసా? కయ్యను. ఏబేలు మాత్రం దేవుని మాట జ్ఞాపకం ఉంది. దేవునికి స్తోత్రం. కయ్యను ఏం చేశాడంటే దేవుడు చెప్పింది చేయకుండా పళ్ళు పట్టుకొచ్చి దేవుడికి పెట్టాడు. ఏం చేశాడు? పళ్ళు పట్టుకొచ్చి దేవుడికి పెట్టాడు. అయితే దేవుడు ఏం చెప్పాడు? గొర్రె పిల్లను వధించడని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? గొర్రె పిల్లని. కానీ కయ్యను ఏం చేస్తున్నాడు? గొర్రె పిల్లను వధించడం మనిషి అది ఏం చేస్తున్నాడు? పళ్ళు పట్టుకొచ్చి దేవుడికి పెట్టాడు. ఏబేలు ఏం చేశాడు? దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు. సంఘశాఖలకే మనకి అదే అర్థం. దేవుడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇమ్మని చెప్పాడు. మనం యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇస్తున్నాం. ఫస్ట్ ఆయన సంఘాన్ని ఎలా స్థాపించాడో అలా చేస్తున్నాం. కానీ సంఘశాఖలు ఏం చేస్తారంటే దేవుడు చెప్పింది చేయట్లేదు. వాళ్ళు దేవునికి విరుద్ధంగా చేస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. కనుక దేవుడు చెప్పింది కయ్యాను చేయలేదు. పళ్ళు పట్టుకొచ్చాడు. చాలా విలువైన పళ్ళు పట్టుకొచ్చాడు, దేవుడి దగ్గర పెట్టాడు. ఓ ఈ పళ్ళు చూసి దేవుడు ఆనందిస్తాడు అనుకున్నాడు. అక్కడ మనం జరగవలసింది చేయకపోతే దేవుడికి స్తోత్రం. షుగర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి. షుగర్ పేషెంట్ టీ తాగుతారా అంటే అతను అన్నాడు నేను షుగర్ వేసుకోకుండా టీ తాగుతాను అన్నాడు. సరే మనం ఏం చేసామంటే షుగర్ వేసేసి టీ ఇచ్చాము. అతను షుగర్ ఏమైపోద్ది? ఎక్కువైపోద్ది. అక్కడ ఏమైంది? తేడా వచ్చేసింది. ఎందుకు? ఏది వేసుకోకూడదో అది వేసారు. అంతే కదా. లో బీపీ పేషెంట్లు ఉంటారు కదా. లో బీపీ పేషెంట్లకి ఉప్పు లేకుండా తిన్నారనుకో ఇంకేమవుతారు వాళ్ళు? ఇంకా నీరసం పడతారు. అర్థమవుతుందా? లో బీపీ పేషెంట్కి ఏం కాదు? ఉప్పు కారం అవసరం అక్కడ. దేవునికి స్తోత్రం. కనుక లో బీపీ పేషెంట్కి ఉప్పు కారం అవసరం. కొంతమందికి లో షుగర్ అయిపోద్ది, షుగర్ డౌన్ అయిపోద్ది మొత్తానికి. అప్పుడు ఏం చేస్తారు? గమ్మును పట్టుకొచ్చేంత పందార నోట్లో పోస్తే వెంటనే లేచి కూర్చుంటారు. ఎందుకంటే అక్కడ ఏం అవసరం అంటే షుగర్ అవసరం అక్కడ. అర్థమవుతుందా? కనుక సంఘమాల దేవుని యొక్క ప్రజలార దేవుని పిల్లారా కొంతమందికి షుగర్ ఎక్కువైపోద్ది. ఇంచుమించు ఒక 500 600 షుగర్ అయిపోయింది. కోమలోకి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పట్టప్పుడు హుషారుగా పచ్చదట్టుకొచ్చి నోట్లో పోతే ఏమవుతుంది? మొత్తం చట్టు. అర్థమవుతుందా? అక్కడ చేయవలసింది ఏం చేయాలి? మనము షుగర్ డౌన్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప. కానీ ఇంకొంచెం పచ్చదర పట్టుకొచ్చి నోట్లో పోసామనుకో ఇంకా మొత్తం చెప్తారు అక్కడ. అర్థమవుతుందా? అక్కడ ఏది చెయ్యాలో అదే చెయ్యాలి. ఇక్కడ కయ్యాను కూడా ఏం చేశాడు? దేవుడేమో గొర్రెలు వధించమన్నాడు, ఇతను చేసింది ఏంటి? అర్థమవుతుందా మీకు? అలాగే ఏది చెయ్యాలో అదే చెయ్యాలి. అలాగే బైబిల్ ఏం చెప్తుందో మనం అదే చెయ్యాలి. ఎవరేం చెప్పుకుంటున్నారో మనకు అనవసరం. అర్థమవుతుందా? వాక్యం ఏం చెప్తుందో, బైబిల్ ఏం చెప్తుందో ఖచ్చితంగా మనం అది చెయ్యాలి. అది చేసినప్పుడు మనము పాపము నుండి విడుదల పొందుతాము. ఓ మన కొరకు ఒక గొప్ప విమోచన జరిగింది. ఓ మన కొరకు ఒక గొప్ప విడుదల కలిగింది. హల్లెలూయా. ఓ ప్రియులారా సంగమా దేవుని ప్రజలారా, అయితే మీకు ఒక విషయం చెప్తా. ప్రవక్త బ్రహ్మం గారు చెప్పాడు, మనిషి పాపమును క్షమించడానికి గొర్రెపిల్ల రక్తం పనికిరాదంట. ఏం పనికిరాదు? ఎందుకంటే గొర్రె అనగా ఏంటో తెలిసే జంతువు. గొర్రె అనగా ఏంటి? జంతువు. అయితే జంతువు యొక్క రక్తము మనుషుల పాపాన్ని కడగడానికి పనికిరాదు. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. అయితే విషయం ఏంటంటే
జరగబోయే దానికి నమూనా దేవుడు అక్కడ పెట్టాడు, అంతే గొర్రెపిల్ల అక్కడ. అర్థమవుతుందా? చూడండి, ఆ గొర్రె రక్తములో ఉన్నటువంటి కణము అది జంతువు కణం. అదే కణం, అది జంతువు కణం. ఆ జంతువు కణము ఒక మనిషిని రక్షించలేదు. హల్లెలూయా. ఎందుకంటే మనిషి ఎవరి స్వరూపంలో ఉన్నాడు? దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడు. మన ప్రవక్త బ్రహ్మం గారు ఏమన్నాడంటే, అయితే ఇప్పుడు గొర్రె పిల్లగా ఒక మనిషి వచ్చి బలైపోతాడు, దానికి సూచన మాత్రమే గొర్రెపిల్ల, అంతే. అందుకే ఎడ్ల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, గొర్రెల యొక్క రక్తము మనిషి పాపం నుండి మనిషిని విడిపించలేదు. హల్లెలూయా. కనుక మీకు ఇంకో విషయం చెప్తాను. జంతువు లోపల ఏమి లేదంటే ఆత్మ లేదు. జంతువు లోపల ఏమి లేదు, ఆత్మ లేదు. మనిషికి ఏమున్నాయి? దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు జంతువు లోపల ఎందుకు ఆత్మ లేదు? చూడండి, ఆ జంతువు ఒక రక్తము లోపల కూడా ఆత్మ లేదు. ఆ రక్తము లోపల లేని ఆత్మ జంతువులో లేదు. కానీ మనిషి లోపలికి ఆత్మ ఎలా ఉంది? మనిషి యొక్క రక్తంలోనే ఆత్మ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు జంతువులకి ఆత్మ లేదు, కానీ మనుషులకే ఆత్మ ఉంది. అయితే ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, జంతువు చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుడు గాక అని రాయబడి లేదు, కానీ ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుడు గాక. ఏమాట? ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడు గాక. ఇప్పుడు జంతువు గొర్రెపిల్ల వధించబడింది ఏదోను తోటలో. ఆ గొర్రెపిల్ల రక్తము ఒలికించబడింది. ఆ రక్తము, ఆ కణము అక్కడ తగిలింది. దానివల్ల మనిషికి ఎటువంటి ఉపయోగము లేదు. అయితే ఒకటి వాస్తవం, ఒకరోజు ఈ గొర్రె పిల్ల ఎలా వధించబడుతుందో, ఈ గొర్రె పిల్ల రక్తము ఎలా ఒలిగించబడుతుందో, ఆ విధముగా మనిషి కుమారుడిగా దేవుడు వచ్చి వధించబడతాడు. హల్లెలూయా అన్నదానికి సూచన మాత్రమే. అందుకే అక్కడ గొర్రె పిల్ల వధించబడింది, కానీ వాళ్ళ దాసుడిగానే ఉన్నారు. అబ్రహాము దహన వల్ల అర్పించాడు, కానీ ఎలా ఉన్నాడు? దాసుడిగానే ఉన్నాడు. ఏబు దహన వల్ల అర్పించాడు, కానీ ఎలా ఉన్నాడు? దాసుడిగానే ఉన్నాడు. నా సేవకుడైన ఏబు, నా సేవకుడైన అబ్రహాము, ఇస్సాకు దహన వల్ల అర్పించినా కానీ ఇస్సాకు కూడా ఎలా ఉన్నాడు? నా సేవకుడైన ఇస్సాకు. యాకోబు కూడా ఎలా ఉన్నాడు? నా సేవకుడైన యాకోబు. యోసేపు కూడా ఎలా ఉన్నాడు? నా సేవకుడైన యోసేపు. మోషే కూడా ఎలా ఉన్నాడు? నా సేవకుడైన మోషే. యెహోషువ ఎలా ఉన్నాడు? నా సేవకుడైన యెహోషువ. అర్థమవుతుందా? సమూయేలు ఎలా ఉన్నాడు? నా సేవకుడైన సమూయేలు. హల్లెలూయా. నా కుమారుడైన సమూయేలు ఎందుకు చెప్పలేకపోయాడు అంటే ప్రియులారా, అప్పటికి ఏం జరుగుతుందంటే, విమోచన ప్రణాళికకు ఆ నమూనా చూపించబడుతుంది, కానీ విమోచన ఇంకా జరగలేదు, విడుదల ఇంకా జరగలేదు. అయితే ప్రియులారా, వీళ్ళు పాత నిబంధన భక్తులందరూ కూడా గొర్రె పిల్లలను మరి తీసుకొచ్చి వాళ్ళ దహన బలులు ఎందుకు ఇచ్చేవారంటే ప్రియులారా, ఇదిగో ఒక రోజు మనుషులందరి పాపముల కోసము గొప్ప విమోచన జరగబోతుంది, విడుదల జరగబోతుంది. ఆ విడుదలను వాళ్ళు మర్చిపోకుండా ఉండు నిమిత్తము, హల్లెలూయా, ఆ విమోచనను వాళ్ళు మర్చిపోకుండా ఉండు నిమిత్తము వాళ్ళ దహన బలులు అర్పించేవారంతే. కానీ ప్రియులారా, ఎంత సూచన దేవుడు పెట్టి ఉన్నాడు వాళ్ళకి, అన్ని పెట్టి అన్ని చేసిన తర్వాత, కానీ ప్రియులారా, ఆయన ఒక మనిషిగా వచ్చినప్పుడు ప్రియులారా, వాళ్ళు ఏం మర్చిపోయారంటే ప్రియులారా, ఆ విమోచన ప్రణాళికను మర్చిపోయారు. అందుకే ఇక్కడ యోహాను ఏం చూపిస్తారంటే ప్రియులారా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చూపించాడు.
ఒక ప్రవక్త అక్కడ పలుకుతున్నాడు, యాహోవా అక్కడ పలుకుతున్నాడు. యాహోవా పలుకుతున్నాడంటే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసుని చూపించాడు. కానీ అక్కడ ఎవరి కళ్ళు కూడా తెరవబడ్డాయా? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించారు, అయ్యో అవును మనం ఇప్పుడు దాకా బలులు అర్పిస్తూ వచ్చాము. అయితే ఎందుకు వచ్చామంటే అసలైన బలి మన కోసం జరగబోతుంది, అసలైన విమోచన జరగబోతుంది, దానికోసమే బలి అర్పిస్తా వచ్చాము. ఆ విమోచన నెరవేర్చడానికే ఆ దేవుడే మానవుడిగా, ఆ దేవుడే శరీరధారిగా, అర్థమవుతుందా? ఆ దేవుడే మానవుడిగా, ఆ దేవుడే శరీరధారిగా వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు, ఆయనే ఈ మెస్సయ్య అని యాహోవా చెప్పినా వాడు అంగీకరించరా, వాడు గుర్తించరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుంది కదా మీకు? బలులు అర్పిస్తున్నారు కానీ అప్పటి వరకు అర్పించిన బలులు ఎందుకు అర్పించారు? అసలు ఆ బలులు నిలిపివేయడానికే. మనం అర్పించే బలులకు నిజమైన రూపమే యేసుక్రీస్తు, నిజమైన వాడు యేసుక్రీస్తుని ఆ కాలం యొక్క ప్రజలు, ఆ మనుషులు వాడు నమ్మలేకపోయారు, వాడు అంగీకరించలేకపోయారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రెండవ వాక్యంలో ఏం జరుగుతుందంటే, ఎవరొక్కరొక రక్తం గార్చాడో ఆయన, ఎవరొక్కరికి ప్రాణం పెట్టాడో ఆయన, ఎవరొక్కరికి బలైపోయాడు ఆయన. ఓ ఆ గొప్ప విమోచన పత్రాన్ని భూమి మీద పంపిస్తే ఇప్పుడు పత్రం మాకు వద్దంటున్నారు. ఏమంటారంటే పత్రము మాకు వద్దు. ఏమొద్దు మాకు? మీకు విషయం చెప్తా. మొదటి రాకడలో విమోచించడానికి వచ్చాడు ఆయన, ఎవరు? యేసుక్రీస్తు. రెండవ రాకడలో ఎంతమంది విమోచించాడో పుస్తకం రాసి పంపాడు ఆయన. ఇప్పుడు ఈ పుస్తకం మాకు వద్దండి. ఎవడొద్దంటాడు? ఆ పుస్తకంలో ఎవరి పేరు రాయబడి లేదో వాళ్ళకు వద్ద పుస్తకం. అదే ప్రకటన 10లో వచ్చినటువంటి ఇప్పబడిన పుస్తకం. అర్థమవుతుందా? ఓ పిల్లారా, ఆ ఇప్పబడిన పుస్తకం అంటే ఏమో కాదు పిల్లారా, అదే ఈ కాలం యొక్క వర్తమానమైనది. అర్థమవుతుందా? ఈ వర్తమానం అంటే ఏంటనుకున్నారు? ఆ ప్రకటన గ్రంథములో 10వ అధ్యాయములో బలిష్ఠుడైన దూత ఒక ఎప్పుడైన పుస్తకాన్ని తీసుకుని ఆయన వచ్చాడు పిల్లారా. ఒక పాదం భూమి మీద వేశాడు, మరో పాదము సముద్రం మీద వేశాడు. ఆయన సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆయన ఆర్భాటించాడు. ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దాలు పలికిరి. ఆ శబ్దాలు ఏంటో కాదు పిల్లారా, మొదటి మూత్రం ఏమిటో, రెండవ మూత్రం ఏమిటో, మూడవ మూత్రం ఏమిటో, నాలుగవ మూత్రం ఏమిటో, ఐదవ మూత్రం ఏమిటో, ఆరవ మూత్రం ఏమిటో, ఏడవ మూత్రం ఏమిటో, 7 ఉరుములు. హల్లెలూయా. 7 ముద్రలు. హల్లెలూయా. ఈ కాలంలో పిల్లారా 7 ముద్రలు ఈ కాలంలో బోధించబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఆ ముద్రలు చెప్పబడ్డాయి ఈ కాలంలో. ఆ ముద్రలను ఎవరు నమ్ముతారో, ఆ వర్తమానములను ఎవరు అంగీకరిస్తారో, ప్రియారా, అందుకే ప్రియారా మనం ఆలోచన కలిగి ఉండాలి. మనం ఎక్కడున్నామో తెలుసా? విమోచన ప్రణాళికలో ఉండాలి. హల్లెలూయా. మనం ఎవరో తెలుసా? మనం శ్రేష్టమైన వారము. ఈనాడు మనకంటే తెలివైన వాళ్ళు, మనకంటే జ్ఞానులు, మనకంటే గొప్పవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు ప్రియారా. వాళ్ళందరూ కూడా బైబిల్ చదవగలరు, బైబిల్లో ఉన్న లేఖను తీసుకుని చదవగలరు. చదివి ఏం చెప్తారో తెలుసా? ఈ చుట్టుపక్కల అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, అక్కడేం జరిగింది, ఇవన్నీ బోధించగలరు. మనిషి ఎలా బతకాలో చెప్పగలరు, ఎలా నడవాలో చెప్పగలరు, ఎలా ఉండాలో చెప్పగలరు, అన్ని చెప్పగలరు. కానీ పిల్లారా, మన కోసం వచ్చినటువంటి ఆ విమోచన, ఆ మనం జ్ఞాపకం చేయలేదు. సంఘ శాఖల దగ్గర ఏమి లేదు తెలుసా? హక్కు పత్రం లేదు వాళ్ళ దగ్గర.
హల్లెలూయా. ఓ నిన్ను పాపము నుండి విడిపించిన హక్కుపత్రము. హల్లెలూయా. ఇళ్ళ తలాలు ఎంతమందికి వచ్చినాయి? ఎవరిగా రాలేదా మన సంఘంలోని? ఎవరిగా రాలేదా మన సంఘంలోని? దేవునికి స్తోత్రం. ఇద్దరికి ఇళ్ళ తలాలు వచ్చినాయి. అవునా కదా? ఇప్పుడు ఇళ్ళ తలాల గురించి ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇళ్ళ తలాలు వచ్చిన ముందు ఎలా తెలిసింది చెప్పండి. ముందు మీకు ఏమిచ్చారు? పత్రం ఇచ్చారా లేదా? పత్రం ఎవరు తీసుకున్నారో వాళ్ళకి ఇల్లు వచ్చినట్టు. అవునా కదా? ఆ పత్రం లేకపోతే ఏం లేదు, ఇల్లు లేదు. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. వర్తమానము సంఘశాఖలో వర్తమానం తీసుకోలేదు. వర్తమానం తీసుకోలేదంటే వాళ్ళకి ఏమి లేదు. వాళ్ళకి చెప్పండి, హక్కుపత్రం వాళ్ళ దగ్గర లేదు. ఈ వర్తమానం వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు నీకు రేపు పొద్దున్న నీకు ఇల్లు లేదని ఎవరో చెప్పడానికి లేదు. ఎందుకు చెప్పడానికి లేదనుకుంటున్నారు? నీ దగ్గర ఏముంది? ఆ ఇల్లుకు సంబంధించినటువంటి పత్రం ఉంది, అర్థమవుతుంది, ఆ డాక్యుమెంట్ ఉంది మన దగ్గర. అవును కదా? ఇప్పుడు సంఘశాఖలో కూడా ఏం లేదు తెలుసా? వాళ్ళు పరలోకం వెళ్తారని డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర లేదు. అర్థమవుతుందా? ఆ డాక్యుమెంట్ ఏంటనుకున్నారు? వర్తమానమే డాక్యుమెంట్. ఈ వర్తమానం ఎవరి దగ్గర ఉందో, ఈ వర్తమానం ఎవరు నమ్ముతున్నారో వాళ్ళే పరలోకం వెళ్తారు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేదు, డాక్యుమెంట్ లేదు. వాళ్ళు గంటలు గంటలు ప్రార్థన చేయొచ్చు, మోకాళ్ళు వేయచ్చు, ఉపవాసాలు ఉండవచ్చు, కన్నీరు కాచవచ్చు, ఏడవచ్చు, అన్ని చేయొచ్చు. మాకు వస్తుంది పోవచ్చు. కానీ వాళ్ళకి లేదు. ఎందుకు లేదో తెలుసా? వాళ్ళ దగ్గర హక్కుపత్రం లేదు, వాళ్ళ దగ్గర వర్తమానం లేదు. హల్లెలూయా. వర్తమానం అంటే ఏంటనుకుంటున్నావు? నువ్వు విమోచించబడ్డావని నీకు తెలియజేసే పత్రం అది. ఆ పత్రం లేకుండా అర్థమవుతుందా? సంఘమా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, ఈ వర్తమానం అంటే సామాన్యమైనది కాదు. ఈ వర్తమానం ఏంటి తెలుసా? నువ్వు దేవుని బిడ్డవని నువ్వు హక్కుపత్రాలు తీసుకొచ్చింది వర్తమానం. నువ్వు దేవుని కుమారుడవని, నువ్వు దేవుని కుమారుడవని హక్కుపత్రాలు తీసుకొచ్చింది ఇది. అందుకే శాఖల దగ్గరికి కూర్చుంటే మనకి ఏం మనకు ఉపయోగం ఏంటి? వాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళ బోధన వల్ల మనకు ఉపయోగం లేదు. భూసంబంధమైన అన్ని చెప్తారు వాళ్ళు. భూసంబంధమైన ఏంటి తెలుసా? నువ్వు ఎలా దీవించబడతావు, ఎలా ఆశీర్వదించబడతావా, నీకు అయ్యో చెత్త అని చెప్తారు వాళ్ళు. కానీ నీకు పరలోకం ఇస్తానని చెప్పగలడు? చెప్పలేడు. నీకు దేవుడు రాజ్యం ఇస్తానని చెప్పగలడా? చెప్పలేడు. హల్లెలూయా. కలిపిన యేసు చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు చెప్తాడు తెలుసా? నిన్ను జీవం ఇస్తాను, నేనే మార్గం, నేనే సత్యం. మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు. దేవుని ఆత్మ నన్ను ఎంతగానో సంధిస్తా ఉన్నాడు ఇక్కడ. పరిశుద్ధాత్మ ఎంతగానో సంధిస్తా ఉన్నాడు. యేసు అంటున్నాడు, నేనే జీవం అంటున్నాడు. నేనే జీవం అన్నటువంటి ఆయనను వాళ్ళు తోసేసారు. వర్తమానం చెప్తున్నప్పుడు ఏడు తెలుసా? వర్తమానమే జీవము. హల్లెలూయా. వర్తమానం పరలోకం తీసుకెళ్తుంది. వర్తమానం ఏం చేస్తుందో తెలుసా? నీ స్థానంలో చేస్తుంది. వర్తమానం ఏం చేస్తుందో తెలుసా? నీ వ్యాపారం చేస్తుంది. పిల్లల ఇక్కడ ముందుగా ఒక ప్రవక్త వచ్చాడు. ఆ ముందుగా వచ్చిన ప్రవక్త ఎవరో కదా? బాప్తిస్మిచ్చి యోహాను. హల్లెలూయా. ఆ ప్రవక్త వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ కాలం యొక్క వర్తమానాన్ని పరిశీలన చేస్తున్నాడు. ఎవరిని పరిశీలన చేస్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఆ కాలం యొక్క వర్తమానమే యేసు. యేసు ఎవరనుకుంటున్నావు? ఆయన ఆ కాలం యొక్క వర్తమానము యేసు. చూడండి, వ్యాపారం వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ కాలం యొక్క వర్తమానం పరిశీలన చేస్తున్నాడు. ఇప్పుడు వధువుకి చూడండి, ఈ కాలం యొక్క వర్తమానం పరిశీలన చేయడానికి మరలా ప్రవక్త వచ్చాడా? రావాలా? హల్లెలూయా. ఇదిగో లోకపాలన మనుషుల ప్రభు దేవుని గొర్రె పిల్ల అని యేసును పరిశీలన చేయడానికి ఆహ్వానం వచ్చినట్లుగా ఈ కాలంలో వర్తమానం ముద్రలు పరిశీలన చేయడానికి ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన విలువైన మూల్యం బ్రహ్మం. ఈ బ్రహ్మం వర్తమానం ఏ సంఘంలో లేదో ఆ సంఘం పరలోకానికి హక్కుదారులు కాదు. ఆ సంఘం పరలోకం వెళ్ళడానికి ఆ సంఘానికి హక్కు లేదు. వాళ్ళ పాపములకు విడుదల లేదు.
వాడు ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని కన్నీళ్లు కాచినా, ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని చేసినా వాళ్ళకి ఏమి లేదో తెలుసా? విమోచన వాళ్ళకి లేదు. అందుకే మనం ధన్యులు. దేవునికి స్తోత్రం. మనకు ఒక గొర్రె పిల్ల వచ్చింది. హల్లెలూయా. మనకు ఒక గొర్రె పిల్ల వచ్చింది. ఆ గొర్రె పిల్ల మనం విడిపించడానికి వచ్చింది. ఆ గొర్రె పిల్ల మనం రక్షించడానికి వచ్చింది. ఆ గొర్రె పిల్ల మనం కాపాడడానికి వచ్చింది. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల ఏంటి? ఆ గొర్రె పిల్ల ఓ కాలంలో వచ్చింది గొర్రె పిల్ల. ఆ కాలంలో ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు అయితే, ఈ కాలంలో మనం రక్షించడానికి, మన వాక్యం తోటి చెప్పడానికి మరో గొర్రె పిల్ల వచ్చింది. ఎవరా గొర్రె పిల్ల? విలీనమా. దేవునికి స్తోత్రం. ఓ మొదటి రాకడ వచ్చిన గొర్రె పిల్ల ఏమంటుందో తెలుసా? నా గొర్రె నా స్వరం వినును. హల్లెలూయా. ఈ గొర్రె పిల్ల కూడా హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజంగా దేవుని కుమార్తె అయితే ఈ స్వరం వింటావు. ఈ స్వరం నేను విడిపించడానికి వచ్చింది. ఈ స్వరం నేను రక్షించడానికి వచ్చింది. ఈ స్వరం నేను కాపాడడానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. కానీ గొర్రెపిల్ల పావులున్న వర్తమానంలో మన ప్రవక్త కొన్ని విషయాలు చెప్పుకొస్తున్నాడు. అదేంటో తెలుసా? గొర్రె స్వభావము ఏ విధంగా ఉంటుందో మన ప్రవక్త చెప్తున్నాడు. గొర్రె స్వభావము ఏ విధంగా ఉంటుందో మన ప్రవక్త చెప్తున్నాడు. గొర్రె ఎప్పుడు కూడా కాపర్ వెనకాల నడుస్తుందంట. ఎక్కడ నడుస్తుంది? కాపర్ ముందు నడుతుందంట గొర్రె. మన ప్రవక్త అన్నాడు, సంఘ కాపరి వెనకాల వెళ్ళాలంట. విశ్వాసులందరూ ఎక్కడికి వెళ్ళాలి? సంఘ కాపరి వెనకాల వెళ్ళాలంట. గొర్రెకి ఎలాంటి మేత పెట్టినా తిందంట. కాపరి కర్రతో లాగి అన్నగానంట. గొర్రెలన్నీ వచ్చి ఏం చేస్తాయంట? మేతను తింటాయంట. కాపరి ట్రీ అనకుండా గొర్రె మాత్రం వచ్చి మేత మీద అన్నాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం. మన ప్రవక్త బ్రహ్మం గారు ఒక విషయం చెప్తున్నాడు. కాపరి నడిచి వెళ్ళిపోతున్నాడంట. ఒక సందర్భంలో గొర్రెలన్నీ కూడా వెనకాల వేలేసాడంట. గొర్రెలన్నీ వెనకాల వెళ్ళిపోతున్నాయంట. వెళ్ళిపోతుంటేనంట ఆ పక్కన ఈ పక్కన మంచి మంచి పళ్ళు ఉన్నాయంట. నోరు గురించి ఆ పళ్ళు ఉన్నాయంట. గొర్రెలకి ఇష్టమైన ఆహారం కాపాడుతుందంట. కానీ కాపరి వెళ్ళిపోతుంటే గొర్రెలన్నీ ఏం చేస్తున్నాయంట? కాపరి వెనకాల వెళ్ళిపోతున్నాయంట. ఆ ఆహారం వైపు చూడలేదంట. దేని వైపు చూడలేదు చెప్పండి? ఆ ఆహారం వైపు. ప్రవక్త అన్నాడు, ఇది ఖచ్చితంగా గొర్రె అన్నాడు ప్రవక్త. గొర్రె కాకపోతే ఏం జరుగుతుందో తెలుసా? కాపరం లేని కోటలకు వెళ్ళిపోతాయి గొర్రెలు. కాపరం లేకుండా నువ్వు వెళ్ళావంటే నువ్వు గొర్రెలు కాదు. ఏ కోటంలోనే సరే. అర్థమవుతుందా? కాపరికి చెప్పాలి, కాపరి నువ్వు ఎల్లు అంటే అన్నారు. అర్థమవుతుందా?